ఉదయకాలము మళ్ళీ మనం దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఉదయకాలం. ప్రశ్న ఏంటంటే మీరే జవాబు చెప్పాలి. అసలు మన జీవితంలో విలువైంది ఏమిటి? నీ జీవితంలో బాగా విలువైంది ఏంటి? నా జీవితంలో విలువైంది సమయం. మీ జీవితంలో విలువైంది రక్షణ. రక్షణ విలువైంది. ఇంకా చెప్పండి బాబు, పురుషులు మీ జీవితాల్లో ఏం విలువైనవి లేవా? డ్రై ఫ్రూట్సా? డబ్బు. డబ్బు డబ్బు ఎస్ కరెక్టే, డబ్బు. ఏంటి విలువైంది ఏంటి నీకు? రక్షణ. చాలా ఆత్మీయత. మనీ. ఇంకా టైం. ఇంకా 48 hours. చెప్పండి ఏంటి విలువైంది ఏంటి? లక్ష్యం. వాట్ ఈస్ దట్ లక్ష్యం? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇప్పుడు మామూలుగా మన కల్చర్లో చూస్తే భర్త భార్యకి చాలా ఇంపార్టెంట్, చాలా విలువైన వ్యక్తి. తాగుబోతాడైనా, మంచోడైనా, తిరుగుబోతాడైనా, ఇంకోటైనా మన సంస్కృతి ప్రకారం తాళి కట్టాడు కాబట్టి ఇంకా చచ్చే వరకు భరించాలి. చావైనా రేవైనా వాడే, ఇంకేం తేడా లేదు కదా. పురుషుడికి ఆయన అంత ఇంపార్టెంట్ కాదు ఆయనకి. అది కాదు ఇంకోటి. అంతే కదా. మన కల్చరే కదా. మామూలుగా నువ్వు కాకపోతే ఇంకోటి వస్తుంది. డబ్బు ఉంటే కొండ మీద కోతైనా సరే. ఇప్పుడు విలువైంది సమయం, విలువైంది నాకు ఉద్యోగం, విలువైంది అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబం విలువైంది కదా. కుటుంబం 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు అయింది కుటుంబం. వివాహం చేసుకొని పిల్లల్ని కని పెంచి కష్ట నష్టాలు డక్కా ముక్కాలు దిగి తినక ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళారు పిల్లలు. వాళ్ళు మనకు చాలా విలువైన వాళ్ళు. వాళ్ళకి మనం విలువైన వాళ్ళమో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మనకి చాలా విలువైన వాళ్ళు. ఓకే. ఇంకా విలువైన ఏమున్నాయి? విలువైనవి మన బిజినెస్ విలువైంది. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ ఇస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇన్ని కోట్లు నువ్వు సంపాదించాలి, లేకపోతే ఇంత ఉత్పత్తి చేయాలని ఒక టార్గెట్ ఇస్తాడు, ఒక లక్ష్యం ఇస్తాడు. ఆ లక్ష్యాన్ని మనం వారు సూచించిన ఆర్థిక సంవత్సరం లోపు మనం పూర్తి చేయాలి. చాలా విలువైంది. అది పూర్తి చేస్తే మనకు లాభం ఇస్తారు, బోనస్ ఇస్తాడు, తర్వాత ప్రమోషన్ ఇస్తాడు. చాలా విలువైంది అనమాట. అందుకే జ్వరం వచ్చినా ఏం చేసినా బాగాలేకపోయినా వెళ్ళరు, మానేయం, వెళ్ళిపోతూ ఉంటాం కదా. విలువైంది. సో ఈరోజు దేవుని మాటలు ఏంటంటే, ఓ విశ్వాసి, నీకు విలువైంది దేవునికి ఇవ్వగలవా? ఇది ఒక ప్రశ్న. ఈరోజు ఆలోచన చేద్దాం. నీ దృష్టికి విలువైంది ఒకవేళ దేవుడు అడిగితే ఇవ్వగలవా? ఆలోచన చేయాలి. చాలా విలువైంది అనుకుంటాం మనం. నా డబ్బులు చాలా విలువైనవి, నా టైం చాలా విలువైంది. నిజమే, టైం పోతే మళ్ళీ తిరిగి రాదు. 2 విషయాలు తిరిగి రావు. ఏంటయ్యి? టైము, వయస్సు, ఇంకా కాలమా? టైం అన్నా కాలం ఒకటే అనుకుంటా. బలము, అవకాశాలు, బలము, కాలము, వయస్సు పోతే మళ్ళీ రావు, తిరిగి రావు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆ వాక్యం మీకు స్క్రీన్ మీద వస్తుంది, చదవండి. స్క్రీన్ మీద చూసి చదవండి.
విధవరాలు వచ్చి ఉమ్, 2 కాసులు వేయగా ఉమ్, ఆయన తన శిష్యులను పిలిచి, ఉమ్. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఉమ్. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన తన జీవనం అంతయు వేసిందని చెప్పి ఈమెను ఒక ప్రత్యేకత చెప్తున్నాడు దేవుడు. ఏంటంట? తన లేమిలో అంటే కష్టంలో, తన లేవు 2 కాసులు ఉన్నాయి, తన లేమిలో తనకు కలిగినదంతయే. ఆ 2 కాసులే ఆమెకు దిక్కు. అది వారం రోజులు తింటుందా, ఒక రోజు తింటుందా, ఒక పూట తింటుందా, అది మనకు చెప్పలేదు. తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయా వేశారు. మిగతా వాళ్ళు దేంట్లో వేశారు? మిగతా వాళ్ళు ఎట్లా వేశారంట? వాళ్ళకి కలిగిన సమృద్ధిలో కొంత తీసుకొచ్చేశారు. దేవుడు దీన్ని చాలా విలువైన కానుకగా ఎంచుకున్నాడు. ఈరోజు బైబిల్ నుంచి కొన్ని చూద్దాం. విలువైనవి దేవుని కోసం ఇచ్చేశారు. దేవుడు అడగంగానే కొంతమంది ఇచ్చేశారు. ఈ రోజుల్లో సంఘములో విశ్వాసులుగా మనం కూడా దేవునికి, ఒకవేళ దేవుడు మనల్ని అడిగాడు అనుకో, మనం కూడా ఈ దేవునికి బద్దులమై ఉన్నాం. దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దేవుడు అడగంగానే మనం ఎందుకు ఇవ్వాలి? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ఇలా మనం ఒక వాక్యం చదివాం, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మన క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. మనం అడగక ముందే పెట్టాడు. మనం ఎవరో అడగలే. అసలు మన ఉనికింటితో కూడా తెలియదు. అదే నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ 45-46 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి అసలు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అది మనం అడగకముందు ఎందుకు పెట్టాడు? నా ఉనికి ఉంటుందో ఉండదో, అసలు నేను పుట్టనో నా వంశం, అసలు నా సంగతే లేదు అసలు దాని గురించి. అయినా సరే ఆయన రక్షణ ప్రణాళికలను చేర్చుకొని నా కోసం ముందే ప్రాణం పెట్టాడు. దాన్ని అగాపే ప్రేమ అన్నాం. ఈ విషయం మనం కూడా దేవుని కనుక ప్రేమిస్తుంటే, మనం విలువైంది అని ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో, లేకపోతే మనం చెప్పుకోలేనివి కూడా మన దగ్గర ఉంటే దేవుడు అడిగితే తప్పకుండా ఇస్తాం. మనం ఇవ్వాలి కూడా. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని నేను ప్రేరేపించబడుతున్నాను. చిన్నపిల్లలు తమకున్న విలువైన ఇచ్చారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు. శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థంలో కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పారు. యేసు వారు వెళ్ళనక్కరలేదు, వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. ఎక్కడ చేయాలకి? చిన్న పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడే? పిల్లలకు పెట్టింది. వాళ్ళమ్మ 10 చేపలు తిని 6 రొట్టెలు తిని వీడికి ఎన్ని పెట్టింది? 5 రొట్టెలు 2 చేపలు పెట్టింది. మరి తోక ముక్కలు పెట్టిందో లేకపోతే నడుము ముక్కలు పెట్టి మదిరిగా మొత్తం పెట్టింది. చిన్న పిల్లవాడు వీళ్ళు ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు కోసం ఇచ్చేశారు. ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. ఇస్తే దేవుడు ఏం చేశాడు దాంతో? అక్కడ నేను రాశాను చూడండి, ఏం చేశాడు? 2 చేపలు ఇచ్చారు. 12 గంపలు. ఇప్పుడు మన దగ్గర స్త్రీలు ఎక్కువ ఉన్నారా పురుషులు ఎక్కువ ఉన్నారు? అసలు లెక్క పెట్టిండే ఉన్నా టకటక నాకు. స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదా. పురుషులు ఎంతమంది ఉన్నారు? సో లెక్క పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎందుకు పురుషులు లెక్క ఇచ్చాడు అంటే, పురుషులు లెక్క ఎందుకు ఇచ్చాడు? సాధారణంగా ఏ కూడికలో అయినా
ఈ లోక సంబంధమైన కానీ ఆత్మీయ విషయాల్లో కానీ పురుషులు తక్కువ మంది వస్తారు, స్త్రీలు ఎక్కువ మంది వస్తారు. అందుకే పురుషులు లెక్కిచ్చాడు. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉండొచ్చు బహుశా? ఇంకో 10,000 మంది ఉండొచ్చు, 15,000 మంది ఉండొచ్చు. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లోడు ఇచ్చింది దాదాపు 30,000 మంది తిన్నారు. ప్లస్ 12 గంపలు మిగిలిపోయాయి, ఎవరు తినలే, ఫుల్ అయిపోయింది. బ్రేవ్ అనుకుంటూ పోయారు అందరూ, ఎవరు తీసుకెళ్ళలే. వద్దు, ఫుల్ నిండిపోయాయి, వద్దు పోయి, థ్యాంక్ యూ, దండం పెడతా, వెళ్ళిపోయారు. ఎన్ని ఎత్తారంట? 12 గంప. ఈ చిన్న పిల్లవాడు ఎందుకు ఇచ్చాడు దేవునికి? అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని పరిచర్యను ప్రేమించాడు. నీకు విలువైంది నువ్వు ఇవ్వాలి అంటే ఈ 2 చేయాలి ముందు. నీ టైం విలువైంది, కరెక్టే, నీ టైం విలువైంది, కానీ టైం ఇవ్వలేకపోతున్నావు. ఎందుకంటే టైం విలువైంది, టైం పోతే రాదు, బయటికి వచ్చేస్తే మళ్ళా డబ్బులు పోతాయి, లేకపోతే ఇంకోటి జరుగుద్ది. అయినా సరే నువ్వు ఇవ్వగలగాలి. ఎప్పుడు ఇవ్వగలవంటే నువ్వు దేవుని ప్రేమించి దేవుని పరిచర్యను కనుక నువ్వు ప్రేమిస్తే నీ టైం కంటే, నీ ధనము కంటే, నీకు ఉన్న అనారోగ్య సమస్యల కంటే నువ్వు ప్రేమిస్తున్న నీ దేవుడు, నీ ముందున్న పరిచర్య విలువైనవిగా కనిపిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను నేను, బాగా వినండి. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? పిల్లోడు ఇచ్చేశాడు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే ఆ పిల్లోడు ఎందుకు ఇచ్చాడు? ఆ పిల్లవాడు తన ఆకలి కంటే యేసయ్యను ప్రేమించాడు. యేసయ్య చేస్తున్న పరిచర్యని, ఆయన ఇస్తున్న స్వస్థతల్ని, ఆయన మాటల్ని, ఆయన లేపుతున్న చనిపోయిన, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని, దేవుని కార్యాలని చూసి నా ఆకలి ఉందిలే, ముందైతే ఇచ్చేద్దాం, దేవునికి ఇచ్చేద్దామని ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు ఊహించలేదు ఇట్లా దేవుడు ఇట్లా చేస్తాడు, 40,000 మంది తింటారు, పచ్చిక బయల్లో కూర్చొని లైన్లో నేను పెడతానని ప్రభువు చెప్పిన మాట ఆ పిల్లవాడు తెలియదు పాపం. ఆఖరికి ట్విస్ట్ ఏంటంటే అంతమంది తిన్నా కూడా 12 గంపలు మిగిలిపోయినాయి. ఆ పిల్లాడు అనుకొని ఉండొచ్చు, అరే నేను ఒక్కడే తింటే నాకు సరిపోయాయి కదా, మా తమ్ముడికి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైనాయి? మేము అందరం తినంగా 12 గంపలు మిగిలిపోయినాయి. సంఘములో మనకు విలువైన దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. నీ సమయం కావచ్చు, నీ డబ్బులు, నీ ఆస్తిపాస్తులు, నీ ప్రాణం అవసరమైతే ఏంటి, నీ తలాంతులు, నీ బలము, నీ దగ్గర ఏది ఉంటే అది దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఎప్పుడు ఇవ్వగలవు నువ్వు దేవుని పరిచయం ప్రేమించగలిగితేనే ఇవ్వగలవు. నువ్వు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రేమించటం లేదని అర్థం, చాలా స్పష్టం. మనం కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించగలవు చెప్పండి? ఎప్పుడు ప్రేమించగలవు? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైతేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు, లేకపోతే ప్రేమించలేవు. అంతేనా ఏమా? అంతేనా కాదా? దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మీ అమ్మ అంటే నీకు గౌరవం ఎప్పుడు పెరుగుతుంది? మీ అమ్మ నీ కోసం ఎంత త్యాగం చేసింది, ఎంత సమర్పించుకుంది, ఎన్నిసార్లు తన్నులు తింది, ఎంత ఇబ్బంది పడింది, ఎంత కష్ట పరిస్థితులు వెళ్ళింది, ఎంత నోరు కట్టుకొని నీ కడుపు నింపింది అన్న విషయం నీకు అర్థమైతే అప్పుడు మాత్రమే నువ్వు మీ అమ్మని ప్రేమిస్తావు. అవునా? చెప్పండి, అవునా కాదా? ఇది కూడా అంతే. సో ఈ చిన్న పిల్లవాడు తనకు విలువైంది 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు అడిగినప్పుడు బహుశా శిష్యులు వచ్చి ఎవరి దగ్గర ఉన్నాయా అని అడిగి ఉండొచ్చు. వీళ్ళు వేసి ఇదిగో నా దగ్గర ఉన్నాయా, సద్ది మూట తీసుకెళ్ళి ఇచ్చాడు. అది కమిట్మెంట్. నీకు విలువైనవి నువ్వు దేవునికి ఇవ్వగలిగితే నువ్వు దీవించబడతావు.
తర్వాత ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. అబ్రహాం, ఆదికాండం 22వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ గమనించాలి, ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? దేవుడు చెప్పాడండి రాత్రి 114 ఏళ్ళు ఆయనకి, పిల్లోడికి 13-14 ఏళ్ళు, అమ్మగారికి 100 సంవత్సరాలు, 104 సంవత్సరాలు అమ్మగారికి, ఆయనకి ఆవిడకి 10 సంవత్సరాలు తేడా. పొద్దున్నే లేచి కనీసం మాటను చెప్పాడా? అసలు ఏం చేసింది మళ్ళా చెప్పేదా తెలియదు ఆయన. అట్లాంటి అంటే చెప్తున్నా, ఇన్ఫార్మ్ చేయడం అన్నమాట. నేను కూడా అంతే, చేసిన తర్వాత చెప్తా. ఎందుకు అంటే తన కుమారుని ప్రాణం కంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. ఎందుకు దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు? దేవుడిని ప్రేమించాడు. సరే, దేవుడికి ఎందుకు మొదటి స్థానం ఇచ్చాడు? అదే ఎందుకు ఇచ్చాడు ఇంపార్టెన్స్ ఆయనకి? ఆయనని ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఊరు అనే విగ్రహారాధన కల్దీల దేశంలో నుంచి పట్టుకుని వచ్చాడు, కానాన్ దేశాన్ని తీసుకొచ్చాడు. పిల్లలు పుట్టరు అని డిసైడ్ అయిన తర్వాత తమ్ముడు కోడుకుని పెంచుకుందాం అనుకున్నాడు. లేదు నేను నీకు సంతానం ఇస్తానంటే ఆ లోతు చూసుకొని పోయాడు. మళ్ళీ ఏమన్నాడు, నా ప్రధాన దాసుడు కదా, నాకు వారసుడు ఏదంటే ఆయనే కాదు, బయటికి రా అన్నాడు. ఒకసారి బయటికి వచ్చాడు. ఆకాశం వైపు చూడు, ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు ప్రభా, లెక్కబెట్టు. 1, 2, 3 నాకు రావట్లేదు ప్రభా, బయటికి రమ్మన్నాడు. కింద చూడు, ఏముంది? ఇసుకుంది, లెక్కబెట్టు. నాకు చేత కాదు ప్రభా అన్నాడు. నేను నీకు ఇవ్వబోయే సంతానము ఆకాశ నక్షత్రాలంతా ఇసుక రేణువులంతగా విస్తరింపజేస్తాను. నీ సంతానం భూమండలాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే ఏ మాత్రం గుర్తింపు, దారి, దిక్కు, దివాణా, ఆదరణ ఏమీ లేనట్టు బ్రతుకుతున్నప్పుడు దేవుడు, అరే బాబు నువ్వు రా, నేను దీవిస్తానని పిలిచి ఇంతవరకు దీవించాడు. కాబట్టి కుమారుని కూడా ఎవరు ఇచ్చారు? ఆయనే ఇచ్చాడు కదా, ఆయనే ఇచ్చాడు. ఏమనుకున్నాడు? సరే దేవుడి కుమారుని ఇచ్చేమన్నాడుగా, ఇచ్చేద్దాం, దేవుడు తర్వాత చూసుకుంటాం. మనం ఏం బాధపడ్డట్టు ఏడిసినట్టు ఏం లేదు అక్కడ. దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు. సరే తీసుకెళ్ళాడు, కొడుకు అడిగాడు, డాడీ మరి అన్ని నిప్పు తెస్తున్నావు, కర్రలు తెస్తున్నావు, కత్తి కూడా పట్టుకొస్తున్నావు, అంతా బాగానే ఉంది, కానీ మరి దహన బలి పశువు ఏది అని అడిగాడు. అంటే ఏం జవాబు చెప్పాడు? దేవుడే చూసుకుంటాడులే పదరా బాబు అన్నాడు. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక రాయిని సిద్ధం చేశారు ఇద్దరు కలిసి, కట్టెలు పరిచాడు. అరే బాబు, కొడుకును గట్టి, నిన్ను దేవుడు బలి ఇవ్వమన్నాడని చెప్పాడో లేదో మనకు తెలీదు. కొడుకును కట్టాడు, దాని మీద ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు, నిప్పు అంటించాడు. చంపబోయేటప్పుడు దేవుని దూత అతన్ని ఆపాడు. తర్వాత మరి నువ్వు దేవుడికి భయపడేవాడవని దీనివల్ల తెలిసిందయా? నువ్వు ఆయన ఏం చేయొద్దంటే, ఈయన చూసినప్పుడు అక్కడ ఏం కనిపించింది? ఈయనకి ఒక గొర్రె పొట్టేలు ఆ ముళ్ళ పొదలకు చిక్కుని కనిపించింది. కుమారుని దింపి దాన్ని బలి ఇచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు 2 కారణాలు చెప్తాడు ఇతను ఎందుకు దీవించాడో. చూడండి, దేవునికి భయపడువాడు, 12వ వచనం.
అప్పుడు ఆయన ఉమ్, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఉమ్, అతను నేమియో చేయకుము. ఉమ్. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనకీయలేదు గనుక ఆ. నీవు దేవునికి భయపడవాడవని దేవునికి భయపడు. వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నీ దగ్గర ఉన్న విలువైంది దేవునికి ఎప్పుడు ఇస్తావంటే, నువ్వు దేవునికి భయపడే వాడివిగా ఉంటే, భయపడే దానిగా ఉంటే నువ్వు దేవునికి ఇస్తావు. ఈయనకున్న భయం ఎట్లాంటిది? శత్రువు వస్తాడు, మీద పడతాడు, చంపుతాడు అన్న భయమా? ఏం భయం దేవుని పట్ల ఈయనకుంది? ప్రేమతో కూడిన భయం. మనకేం భయాలు ఉంటాయి? అమ్మో చర్చికి వెళ్ళకపోతే తిడతారేమో, దేవుడు కొడతాడేమో, పరీక్షలు ఫెయిల్ అవుతానేమో. ఆయన భయం అట్లాంటిది కాదు, ప్రేమతో కూడిన భయం. దేవుని అడిగాడు కాబట్టి దేవునికి నేను ఇచ్చేయాలి. ఐ షుడ్ గివ్. మనకున్న భక్తికి ఈయనకున్న భక్తికి తేడా ఏంటి? మన భక్తి టైం బట్టి మారుతూ ఉంటుంది. కష్టాలు వచ్చినాయి అనుకో, అప్పుడు చెప్పండి ఏమవుద్ది? భక్తి ముళ్ళు కొంచెం పైకి పెరుగుద్ది, ఇట్లా పెరుగుద్ది. ఇప్పుడు మామూలుగా అంటే ఏ ప్రార్థనలకు వస్తావు? అన్ని ప్రార్థనలకు వస్తావు. బైబిల్ స్టడీకి వస్తావు, తర్వాత స్త్రీల కొడికి వస్తావు, సారీ వీళ్ళు రాలేమో కదా, పురుషుల మీటింగ్కి వస్తావు, సంఘ ప్రార్థనకు వస్తావు, చర్చికి కూడా వస్తావు. కొంచెం అంతా బాగుంది, రోజు చికెన్ తింటున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఈ భక్తి ముళ్ళు పైకి ఉంది, కిందకి డౌన్ అయిపోద్ది. దేనికి వస్తావు? చర్చికి మాత్రమే వస్తావు. ఎందుకు వస్తావు? చికెన్ తింటున్నావు కదా. ఇంకా అసలు తిండే లేదనుకో, అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ అన్నీ వచ్చేస్తావు. చికెన్ రోజు తినే వారాన్ని 2 రోజులు తినే బదులు వారం అంతా తింటున్నావు అనుకో, అంటే ముళ్ళు ఇంకొంచెం పైకి ఎగిలి. ఇప్పుడు ఎప్పుడు వస్తావు? చర్చికే వస్తావు. కానీ ఎప్పుడు వస్తావు? ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు వస్తావు. మన భక్తి అట్లాంటిది. ఆరాధన వాక్యం చెప్పేది ఎందుకు వస్తున్నావు? దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కదా. ఇంకా దేవుడితే అంటే అవసరాన్ని బట్టి మారే భక్తి కాదు ఇది. భయముతో దేవుడు అడిగాడు కాబట్టి నేను ఇవ్వాలి. 17వ అధ్యాయంలో ఒకసారి ఏం చేస్తాడంటే, దేవుడు మనం చూడనవసరం లేదు, బాబు అబ్రహాము ఒక పని చేయి, నేను నీ పేరు మారుస్తున్నాను, నీ పేరు అబ్రహాము కాదు అబ్రహాము అంటాను, మీ ఆవిడ పేరు షారయి కాదు షారా అంటాను అన్నీ చెప్పి, మీరందరూ కూడా పురుషులందరూ సున్నతి చేసుకోవాలి అని చెప్పాడు. గోప్యాంగ చర్మం సున్నతి చేయించుకోవాలి. మీ ఇంట్లో ప్రతివాడు, మీ ఇంట్లో పుట్టినోడు, నీ సేవకుడు, నీ దగ్గర పనిచేసేవాడు, నీ దాసుడు, అందరూ. ఎప్పుడు చెప్పాడు? రాత్రి చెప్పాడు ఆయన. మన అందరికి ప్రభా మరి అందరూ కమ్యూనికేట్ చేయాలి కదా. అక్కడ 10 మంది అక్కడ 6 కిలోమీటర్ల దూరంలో గొర్రెలు కాపుకుంటున్నారు, అలా చెప్పాలి కదా, పిలిపించాలి కదా. చెప్పలేదు రీజన్ ఆయన. అంతే. చూడండి, ఈయన భక్తి దేవుని పట్ల ప్రేమతో కూడిన భక్తి, భయంతో కూడిన భక్తి కాదు. వెంటనే కమ్యూనికేట్ చేశాడు. ఒకే రోజు ఆయన ఇంట్లో ఉన్న 350 మంది ఒకటే రోజు సున్నతి పొందారు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా. అది కావాలి మనకు. అప్పుడే నీ జీవితంలో నీకున్న విలువగా కనిపించవు. నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు నీకు విలువగా కనిపించవు. నీ దేవుడు ఆయన ఆజ్ఞలు నీకు విలువైన కనిపిస్తాయి. రెండో కారణం ఏం చెప్పాడు? 18వ వచనం చదవమ్మా. దేవుని మాట మరియు నీవు నా మాట వినినందున. ఏం మాట విన్నాడు ఈయన? అన్ని మాటలు వింటానే ఉన్నాడు కదా. అబ్రహాం బయటికి రా అన్నాడు, వచ్చాడా? ఏ బండి ఎక్కాలి ప్రభా, ఏ స్టేషన్ టికెట్ కొనాలన్నాడా? లేదు. ఆయన ముందే నేను నీకు చెప్పబో ప్రాంతానికి వెళ్ళు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. లోతు పోయాడా? ఏడుస్తూ పర్వాలేదు, లోతు పోతే నేను చూసుకుంటాను. సరే కానీ సున్నతి పొందాలయ్యా మీరు. పొందాడా లేదా?
అదేంది ప్రభా, ఇంతవరకు ఏ జనాంగానికి లేదు ఇట్లాంటి ఆచారము, మాకు పెడుతున్నావు, అది ఎంత కష్టం ప్రభా, ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, అదేమన్నా కారణాలు చెప్పాడా? ఆఖరికి నీ కొడుకుని తెచ్చిన బలి విన్నాడా లేదా? నువ్వు ఎన్నిసార్లు వింటున్నావు దేవుని మాట? వారం వారం ఇంట్లో, నేను కాదన్నావు. మాట వినడం అంటే ఏంటి అర్థం? మాట వినడం అంటే అర్థం ఏంటండి? చెప్పాలి నాకు. మాట వినడం అంటే ఏంటి? చెప్పింది చేయడం కదా. రాగానే బల 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 ఏడుస్తావా? మళ్ళీ బయటికి వెళ్ళినాక ఏం చేస్తావు? ఇట్లా చెవులు ఇదిలిచ్చి పరిగెత్తావు. నువ్వు మాట విన్నావు వినలేదా? వినలే. నువ్వు రెండు కారణాలు. నువ్వు గనక దేవునికి భయపడే భక్తి కలిగి ఉంటే, దేవుని ఎట్లా భక్తి, ప్రేమతో కూడిన భక్తి గనక నీకుంటే, దేవుడికి ఆయన అడిగింది నీకున్న దానికంటే విలువైందిగా కనిపిస్తుంది. రెండవది, దేవుని మాట ప్రకారం నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటుంటే, నువ్వు దిద్దుకుంటుంటే, అప్పుడు దేవుని మాట నీకు విలువైందిగా అనిపిస్తుంది. అప్పుడు నీ దగ్గర ఉన్న వాటికంటే, దేవుడు నీ దగ్గర ఆశించిన దాన్ని, అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు అడిగిన దానికి విలువిస్తావు. నీ దగ్గర ఉన్న విలువైందిగా ఎంచావు. విలువైందిగా నీకు అనిపించదు. అబ్రహాం చూడండి, తన కుమార్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బ్లెస్ చేయబడ్డాడు. సో మూడో వ్యక్తిని చూద్దాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరంటే యెఫ్తా. న్యాయాధిపతులు 11:34. మిస్పాలో నిన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె ఏం జరిగిందంటే, యెఫ్తా అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక యవనస్తుడు, ఇశ్రాయేల్ దేశంలో ఉండేవాడు. కాకపోతే ఈ యెఫ్తా ఎవరంటే ఒక వేశ్యకి పుట్టిన కుమారుడు. వీళ్ళ నాన్న ఒక వేశ్యని పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి పుట్టాడు, లేకపోతే ఒక వేశ్యతో వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి పుట్టాడు. ఇశ్రాయేలీలతోనే పెరిగాడు. అయితే అక్కడ ప్రజలకి తెలిసిందే, వీడు వేశ్య కుమారుడు, మనమేం ఇశ్రాయేలీలేమో, వీడితో మనకేంటి పని అని ఈ యెఫ్తాని దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. అయితే ఎప్పుడైతే ఈ అమోనీయులు అనే శత్రువులు వీరి మీదకి వచ్చి పడ్డారో ఇశ్రాయేలు మీదకి, అప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి యెఫ్తా నువ్వు మాకు రాజుగా ఉండాలి, నువ్వు బాగా యుద్ధం చేస్తావు, నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి అంటే, యెఫ్తా అన్నాడు కదా, అరే నన్ను ఎల్లగొట్టారు కదయా, నేను వేశ్య కుమారుడు, నేను రానంటే లేదు తప్పైపోయింది, నిన్ను మా మీద రాజుగా నియమించుకుంటాం అధిపతిగా అని చెప్పి ఆయన అధిపతిగా చేసుకున్నప్పుడు యెఫ్తా ఏం చేశాడంటే ఆ రాజులతో రాయబారం పెట్టాడు. కానీ వాళ్ళు వెళ్ళే. అప్పుడు యెహోవా దగ్గరికి వచ్చి, దేవా మరి నేను ఎంతో తక్కువ వాడిని, మీరు 11వ అధ్యాయం చదవండి, నేను ఎంతో తక్కువ వాడిని, ఈ పనికి నేను వెళ్తున్నాను, నాకు తోడై ఉండు ప్రభా, ఒకవేళ నేను విజయం పొంది వస్తున్నప్పుడు నా ఇంటి నుంచి ఏదైతే నన్ను ఎదుర్కోవటానికి వస్తుందో ఆ వస్తువుని నీకు దహన బలిగా అర్పిస్తాను ప్రవ్వా అని మొక్కున్నాను. యెఫ్తా వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అందరిని గెలిచి తిరిగి వస్తున్నప్పుడు ఈ అమ్మాయి తెలిసింది, ఆయన కుమార్తెకి తెలిసి ఆమె చెలికత్తెను తీసుకొని బరాత్ తీసింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా డాడీ వచ్చే దారి దాకా బరాత్ తీసి పాడుకుంటూ వెళ్ళింది. వెళ్ళగానే ఈమెను చూడంగానే ఏమైంది, ఈయనకి దేవుడికి ఈయన మాట ఇచ్చాడు కదా, నా ఇంటి నుంచి ఏది ముందొస్తుందో దాన్ని దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. అందుకే చెప్తున్నాడు యెఫ్తా, ఏమంటున్నాడు, అమ్మా నువ్వు నాకు వేదన కలిగించావు,
నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనక తీయను అని చెప్పాడు. నేను యెహోవాకు మాట ఇచ్చాను గనక వెనుక తీయను అంటే ఆమె అందే, సరే డాడీ నువ్వు మాట ఇచ్చావు కదా, దేవుడు మనకు విజయం ఇచ్చాడు, అదే సంతోషం. నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వు, నేను నా కన్యత్వం విషయంలో కొండల మీద పోయి దుఃఖపడి వస్తానని చెప్పి వచ్చింది. వస్తే తర్వాత ఆయన చెప్పినట్టు యెహోవాకు ఆయన బలి అర్పించాడు. సో ఇక్కడ ఈ యెఫ్తా గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని అడిగి ఉండొచ్చు కదా, దేవా మరి నాకు ఒక కుమార్తె ఉంది, తప్పైపోయింది, నీ కాలు మొక్తా బాంచన్ ఉన్న. ఆ కుమార్తె తప్ప ఇంకెవరు లేరంట ఆయనకి, ఒకటే కూతురు. అప్పట్లోనే ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాడు కదా కదా, అవునా కదా? ఒకటే కూతురు. అక్కడ ఉంది, బైబిల్లో చదవండి, అది ఎన్నో వచ్చినమ్మా, సేమ్ 34 చదువు. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముళ్లతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. అయినా సరే నేను వెనక్కి తీరాను. ఎందుకన్నాడు? దేవునికి ఇచ్చిన మాటని నెరవేర్చడానికి తన కుమార్తెను పోగొట్టుకున్నాడు. కుమార్తె విలువైందా, మాట విలువైందా? మాట్లాడరేంటండి? మానవత్వం లేదా మీకు? కుమార్తె విలువైందా, మాట విలువైందా? మాట రావట్లేదు అసలు మీకు. కూతురు విలువైంది, నాకు కూడా కూతురే విలువైంది. కానీ ఇదేంటి? దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి దేవుని ఇచ్చిన మాట నెరవేర్చటానికి తన కుమార్తెని పోగొట్టుకున్నాడు. కుమార్తె విలువైంది, కుమార్తె కంటే దేవునికి ఇచ్చిన మాట విలువైంది. గుర్తుపెట్టుకోండి. మన కుమార్తెలు, మన ఆస్తి, మన డబ్బు, మన ఆరోగ్యం, మనకున్నవి అన్నీ విలువైనవి. వాటికంటే ఒకవేళ దేవునికి మనం మాట ఇచ్చావనుకో, ఆ మాట ఇంకా విలువైంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడొకటి నేను రాసుకున్నాను, చూడండి. ఏం రాసుకున్నాను? దేవునితో నువ్వు చేసిన ప్రమాణం చాలా వాల్యుబుల్. అది నేను పోయిన వారం అంతకుముందు వారం లిస్ట్ తీసి చదివాను. నేను ఎడిటింగ్ చేస్తాను. ఎవరు రాశారు? నేను కేక్లు ఇస్తాను. ఈ సంవత్సరం రాసింది. నేను పాటలు పాడతాను. ఎవరు రాశారు? అన్నం పెడతామమ్మా, నువ్వు పాడకు, నేను తట్టుకోలేవన్నాం. నేను ఏ మీటింగ్ కన్నా వస్తాను. ఒక ఆయన రాశాడు, పేరు తెలిసి చెప్పలే, వస్తున్నాడా? నేను పాస్టర్తో కలిసి ఊరూరా తిరుగుతాను. ఆమె నిజమే అనుకోండి, బండి కొంది నన్ను కింద మీద చేసి. ఇప్పుడు ఆమె తిరగట్లా. సో గాడ్ కౌంట్స్ ఇట్. దేవుడు లెక్క పెడతాడండి. నువ్వు ఏమన్నా వాగ్దానం చేయి. ఇప్పుడు దేవుడు 2 రాశావు, ఏది అంటే ఉంచుకొని ఇప్పుడు రాసుకుంటున్నాడులే. అప్పుడేం రాశాడు గుర్తుందా? ఏం రాసినావు? నేను ఏ పని చెప్పినా చేస్తానన్నాడు. అవి ఏమంట రాశాడు, కానీ అప్పుడు పనులే లేవు ఆయనకి. నేను ఎందుకు గుర్తు చేస్తానంటే, దేవునికి నువ్వు చెప్పిన మాట చాలా విలువైంది ఆయనకి. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా అంటాను. అంటే ఏమంటుంది? పర్వాలేదులే, నాకు ఇప్పుడు కష్టాలున్నా ఎవరు చూసుకుంటారు? మా డాడీ చూసుకుంటాడు. నేను అన్ని మాటలు మాట్లాడి నువ్వేం తింటావు, ఏం దాటలేవు అని అడగకుండా గమ్మునున్నాను అనుకో, ఏమంటుంది? ఏంటి మమ్మీ, డాడీ అప్పుడేమో నేను చూసుకుంటా అన్నాడు, కనీసం అరుచుకుంటున్నాడు ఇప్పుడు. అంటే దేనికి విలువ ఇచ్చింది? మాటకి విలువ ఇచ్చింది. చూడండి, దేవుడికి మనం చేసే మాటలు ఒకసారి గుర్తు చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33, 37 వచనం. 33వ వచనం చదవమ్మా తొందరగా. నీవు అప్రమాణం చేయక ఈ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. ఏమన్నాడు? నువ్వు అప్రమాణము చేయక నీ ప్రమాణములను
ప్రభువునకు చెల్లింపవలెను. ప్రభువునకు చెల్లించవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట ఆ. మీరు విన్నారు కదా. మీరు విన్నారు కదా. చదువు. నీతో చెప్పినది ఏమనగా, ఉమ్, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. 37వ వచనం. 37. నీ మాట అవునంటే అవును, నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు, కాదు అంటే కాదు అని ఉండవలెను. ఉండవాలి. చేస్తానంటే చేయి, చేస్తానని చెప్పి చేయకపోతే ఎన్ని మాటలు చెప్పాము దేవుడికి. పరీక్షలు వచ్చినాయి, పరీక్ష ఎగ్జామ్లో కూర్చుంటాం, పేపర్ ఏం అర్థం కాదు, అంత గందరగోళం. అప్పుడు చిన్న దేవా 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 తప్పైపోయింది దేవా, ఈ పరీక్షకి ఇట్లా పాస్ అయిపోతే నేను గట్టిగా సాక్ష్యం చెప్తా దేవా, అందరు ఇది మొదలుకొని నేను బతుకున్నంత వరకు చెప్తా. దేవుడి కృప చూపుతాడు. ఏమైంది? పాస్ అయింది. ఎవరికైనా ఒకరు చెప్తుందా, నేను చాలా కష్టపడినా బా, లేకపోతే ఇన్ని మార్కులు రావు నాకు. నీ మాట అవునంటే అవును, వస్తావా ప్రేయర్కి వస్తావా అంటే ఏమంటారు, వస్తున్నా. ఎక్కడ పోయా, అసలు రావాలని లేదు కానీ ఏం చెప్తావు, వస్తావా, వస్తున్నా. ఇంకొక వచనం చూద్దాం. జేమ్స్ అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడని గాని, ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అది సంఘంలో ఎట్లుండాలి? మొహమాటాన్ని పోయి నీకు ఇష్టం లేకపోతే వస్తాను చెప్పుకో. అవునంటే అవును, కాదంటే కాదు. వస్తా అంటే వస్తా, ఇస్తా అంటే ఇస్తా. ఎందుకు అక్కడ సంఘంలో అది ఒక పద్ధతి. దేవునితోనే కాదు, తోటి సహోదరులతో కూడా నువ్వు అట్లానే ఉండాలి. వస్తా అంటే వస్తా, ఇస్తా అంటే ఇస్తా. ఇష్టం ఉంటే ఇష్టం ఉంది చెప్పు, లేకపోతే లేదని చెప్పు. యెఫ్తా చూడండి, తనకున్న ఒక్కగానొక్క తన సంతానం, తన వంశం అయిపోయింది, అక్కడికి అయిపోయింది, అయినా బాధపడలేదు. దేవుడికి మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21, 23 వచనాలు, 2 వచనాలు చదువు. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను, అది నీకు పాపమగును. ఏమంటున్నాడు? నువ్వు వాగ్దానం చేసావు అనుకో దేవుడికి, దేవా నాకు ఈ పని ఇస్తే నేను ఇది చేస్తా అన్నావు అనుకో, అర్థమవుతుందండి? మళ్ళీ చెప్పాలి నేను, అర్థమవుతుందా లేదా? దేవా నాకు స్కూల్ ఫస్ట్ వస్తే ఏం చేస్తానని చెప్తాడు? మా అమ్మ నాన్నకి వాచ్ కొనిస్తా అంటాడా? ఏం చెప్తాడు? టీసీ అందరికీ వెళ్ళి చెప్తా, మా చర్చిలో చెప్తా అన్నాడు అనుకో. సరే, దేవుడు స్కూల్ ఫస్ట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు? పుట్టి నాకు వచ్చి చెప్తాడు, అంకల్ నేను స్కూల్ బయట వచ్చిన, ప్రార్థన చేసిన అంటాడు. చెప్పడు. పోనీ రాధమ్మ ఆంటీకి చెప్తాడా? చెప్పడు. దేవుడు ఏమంటున్నాడు? ఈయన చెప్పలేదు కదా. దేవుడు ఏం చేస్తాడు? ఈయన చెప్పేటట్లు పరిస్థితులు తీసుకొస్తాడు. తప్పనిసరిగా చెప్పాలి, తప్పనిసరిగా దేవుడు నువ్వు చెప్పేటట్టు చేస్తాడు. నువ్వు ఏదైనా దేవుడు కమిట్మెంట్ ఇచ్చావనుకో, దేవా నాకు ఇదైతే నేను ఈ డబ్బులు ఇస్తాను నీకు, లేకపోతే ఈ కానుక ఇస్తాను, లేకపోతే ఈ పని చేస్తాను, నేను సంఘంలో ఈ బాధ్యత తీసుకో, నువ్వు చెప్పావు కదా. మళ్ళీ చదవమ్మా, ఆ మాట గమనించండి మీరు, మళ్ళీ చదవమ్మా 21వ వచనం. తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. తప్పక నీ వల్ల దాన్ని తప్పకుండా తీసుకుంటాడు ఆయన నీ దగ్గర. అది దాని పాపం. ఎందుకంటే ఆయన నువ్వు చెప్పావు ఇచ్చేయాలి, ఆయన అడిగేదాకా వెయిట్ చేయకూడదు. 23వ వచనం, 23.
బయలుదేరిన మాటను నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకునే ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలెను. అది స్వేచ్ఛార్పణమును అర్పించుకో. ప్రభా ఇక్కడ 4 బిల్డింగ్లు ఉన్నాయి, చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. 4 బిల్డింగ్లు నాకు వస్తే ఒక బిల్డింగ్లో వచ్చిన డబ్బు మొత్తం నీ మందిరాన్ని తెస్తాను ప్రభా అని చెప్పాడు అనుకో. ఎవరు చెప్పుకుని చెప్పాడు? ఎందుకంటే 4 బిల్డింగ్ రావాలి కాబట్టి. వచ్చినాయి, హ్యాపీ. ఆ రోజు కిలో చికెన్ తీసుకెళ్ళాడు, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు, అంతా ఓకే అయిపోయింది. వచ్చినాయి. దేవుడు ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? 4 బిల్డింగ్లు డబ్బులు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత దేవుడు ఏం గుర్తు చేస్తాడు? ఆ రోజు నువ్వు ఏం ప్రార్థన చేసావు అక్కడ నిలబడి? చేశానులే కానీ ప్రభా కొంచెము అన్నాడు అనుకో. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి, ఏం చేస్తాడు? ఆయన ముందే 40 బిల్డింగ్లు పోతాయి. ఎందుకు? నీ నోటి నుంచి వచ్చిన మాట నువ్వు చెప్పకూడదు, మరి స్థిరపరుస్తాడు దేవుడు. కాబట్టి విలువైంది దేవునికి ఇచ్చే విషయంలో, లేకపోతే దేవుని కోసం ఒక కార్యం చేసే విషయంలో, లేకపోతే దేవుని కోసం ఇక్కడ నేను నిలబడతాను అని చెప్పే దేవుని పరిచర్య విషయంలో నువ్వు గనక ఒక మాట చెప్తే ఆ మాటని నెరవేర్చాలి, నిలబెట్టాలి. మాటికి పాస్టర్ అడగడు, లేకపోతే ఇంకోడు అడగడు, మేడం అడగదు, ఎవరు, నీ అంతటి నువ్వు చెప్పి చేయకపోతే దేవుడు నీ దగ్గర లాక్కుంటాడు. దాన్ని దేవుడు నీ దగ్గర నుంచి లాగేస్తారు. ఎందుకు? నువ్వు చెప్పావు కదా, అందుకోసం ఆయన ఐ విల్ టేక్ దట్, అవి తీసేసుకుంటాడు నీ దగ్గర నుంచి. నువ్వు చెప్పావు కదా, చెప్పినట్టుగా తీసుకుంటాడు నీ దగ్గర నుంచి. కాబట్టి యెఫ్తా తనకు విలువైన కుమార్తెను, ఒక్కగానొక్క కుమార్తెని దేవుని మాటకి, తన కుమార్తె కంటే దేవుని మాటకి, తాను ఇచ్చిన మాటకి విలువ కట్టి తను గెలిచి వచ్చినప్పుడు తను చెప్పిన విధంగానే దేవునికి బలి అర్పించాడు. తర్వాత దేవుడు యెఫ్తా కుటుంబాన్ని హెచ్చించాడండి, అత్యధికంగా హెచ్చించాడు. ఎందుకు అంటే తను చెప్పిన మాట నెరవేర్చాడు కాబట్టి. ఎన్ని మాటలు చెప్పావు దేవుడికి నువ్వు ఇంతవరకు? మీరే ఆలోచన చేయండి. ఎన్ని చెప్పావు ఇంతవరకు? దేవా అది చేస్తాను, ఇది చేస్తాను, అక్కడ చేస్తా, ఇక్కడికి వెళ్తా, వాళ్ళ దగ్గరికి వెళ్తా, వీళ్ళు పట్టుకొస్తా, వాళ్ళకి చెప్తా, అక్కడికి వెళ్తా, వాళ్ళతో తిరుగుతా. ఇలా ఏది మరి? ఏది? నేను ఎవరో పేరు లేదు, ఇందాక నేను అన్ని ప్రార్థనలకు తప్పక వస్తానని రాశారు ఒకరు, ఇద్దరు రాశారు. అసలు ఈ ఒక సండే తప్ప మళ్ళా కనిపించలేదు వాళ్ళు నాకు. సో మరి మనం చూసిన 3వ వ్యక్తి, 4వ యెఫ్తా దేవుని మాటకి విలువ ఇచ్చాడు, తన కుమార్తెకు కాదు. ఇంకొక వ్యక్తిని చూద్దాం దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. ఎవరు చేశారు విందు? మార్తా, మరియా, లాజరు. ఎందుకు చేశారు? అలా తమ్ముడు లాజరు చచ్చిపోయి 4 రోజుల తర్వాత లేచాడు కాబట్టి రోజు వచ్చి తినేళ్ళే మనిషే అయినా సరే కృతజ్ఞతగా ఆయనకు అక్కడ విందు చేశారు. విందు చేస్తే చూడండి, వాళ్ళు రోల్స్ చెప్తాడు, చదవమ్మా. మార్త ఏం చేసింది? వంటలు వండింది, సర్వింగ్ చేసింది, అన్ని సర్దింది, అంతా చేసింది. మనవాడు ఎక్కడ కూర్చున్నాడు? స్టేజ్ ఎక్కి కూర్చున్నాడు. ఎవరా ఎస్ఐ లేపింది ఎవరైనా అడుగుతారా లేదా వచ్చి? ఆడ ఎవరు కనిపించారు? అది అక్కడ ఉన్నాడంటే ఎంత నామూషి, ఎక్కడుండాలి? కేసీఆర్ పక్కనే అని నిలబడాలి అక్కడ. ఈయన రాదు, నేనే అన్నాను. ఆయన చేసింది అది. మరి ఏం చేసింది? పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలు. ఏమైందంట?
మరియా అచ్చ జటామాంసి, అత్తరు ఒక సేరున్నర తీసుకొని తన తల వెంట్రుక దాన్ని పూసి తల వెంట్రుకలతో తుడిచాను. ఆ ఇల్లు అత్తరు వాసనతో. లూకాసు వార్తలో కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 38 వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 30. తాను పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలమ్మా, ఇక్కడ మరి ఏం చేసింది? అసలు యాక్చువల్గా ఈ రెండు సందర్భాలు ఒకటే. అయితే శాస్త్రవేత్త అంటే బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఇది మార్తా మరియా దగ్గర జరిగిన సంఘటన అయ్యి ఉండొచ్చు అని చాలామంది అన్నారు. కొంతమంది ఏమన్నారంటే లూకా దగ్గర ఆ సీమోన్ అనే పాపాత్ముడు ఉన్నాడే, అతను పెట్టినప్పుడు జరిగి ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు ఎక్కడ జరిగింది ఏంటనేది వివరాల్లోకి నేను వెళ్ళటం కన్నా దీంట్లో ఉన్న గొప్ప మరియా గురించి మనం ఆలోచన చేద్దాం. మరియా ఏం చేసింది? తాను కలిగి ఉన్న అత్యంత శ్రేష్టమైన వాటితో ప్రభువును, స్క్రీన్ మీద ఉంది చదువుతున్నాను నేను, బైబిల్లో లేదు. తాను కలిగి ఉన్న అత్యంత శ్రేష్టమైన వాటితో ప్రభువును గణపరిచింది. ప్రభువుని గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చాడు, ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఎట్లా గణపరచవచ్చు ప్రభువుని? చెప్పండి, ప్రభువుని ఎట్లా కనపరచవచ్చు మనం? ఆరాధన ద్వారా. పాటలు, అదే ఆరాధన అంటే పాటలే కదా మరి. ఇంకా శ్రేష్టమైనది ఎక్కడి నుంచి ఇవ్వాలి? శ్రేష్టమైనది నీకున్న దాంట్లో. ఈ పదాలు తీసేద్దాం కొంచెం. నాకున్న దాంట్లో శ్రేష్టమైనది నేను దేవునికి ఇవ్వటం ద్వారా, నాకున్న దాంట్లో శ్రేష్టమైనది నేను దేవుని పనికి ఇవ్వడం ద్వారా, సంఘానికి ఇవ్వడం ద్వారా, ఆయన బిడ్డలకు నేను ఇవ్వటం ద్వారా శ్రేష్టమైంది దేవుని నేను కనపరచవచ్చు. మరియా దగ్గర చూడండి, ఏంటండి శ్రేష్టమైంది ఆమెకుంది? సమయం ఉంది. ఆమె దగ్గర ఇంకేముంది? ఆమె చేసిన ఆ సంఘటనలో అత్తరబుడ్డ తల వెంట్రుకలు. మా పెళ్ళైనప్పుడు ఇట్లా చేయేసా అన్నది. చాలా పొడుగుండే. ఎక్కడన్నా తమ్ముడే కానీ ఏంటో ఉంటుంది సామెత. అట్లా నువ్వు ఎక్కడన్నా సరే కానీ తల మీద మాత్రం ఏమయ్యొద్దు, చెయ్యొద్దు. ఎందుకు? స్త్రీకి దేవుడిచ్చిన ఒక మంచి ఏమంటారు, ఒక బ్యూటీ, అందమైన ఒక ఏర్పాటు ఏంటంటే తల వెంట్రుకలు. అదే పురుషునికి ఇచ్చాడని నేను చెప్పను, ఎందుకంటే నాబోటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి లోకంలో. స్త్రీకి దేవుడు ఇచ్చాడు. అయితే మరియా తనకు దేవుడిచ్చిన అత్యంత విలువైన తల వెంట్రుకలతో యేసు పాదాలు తుడిచింది. నీకున్న శ్రేష్టమైంది దేవుని పనులు ఇవ్వటం నేర్చుకో. వాట్ ఎవర్ రీజన్, డబ్బులు అవ్వచ్చు, వాటికంటే ముఖ్యం నీ టైము, నీ బలము, నీ యవనం ఏంటి, నీ ఎనర్జీ, నీ తలాంతులు. కొన్ని నువ్వే చేయగలవు. నీ తలాంతులు, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, అవి నీకు మాత్రమే ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవు. యూ కెన్ యూజ్ ఇట్, దాన్ని వాడచ్చు. శ్రేష్టమైనవి ఇవ్వాలి దేవుడికి, శ్రేష్టమైనవి. కయ్యను హేబేల్ దాంట్లో దేవుడు కయ్యనుని అర్పణ అంగీకరించలా, హేబేల్ అర్పణ అంగీకరించాడు. కారణం ఏంటి అంటే చూడండి ఒకసారి 4వ హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. చూడండి ఆ స్పెసిఫికేషన్ ఇస్తున్నాడు. క్రొవ్విన వాటిని, బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని.
దేవుడికి అర్పించాడు. ఇంకోటి హేబేలు రక్తం చిందించాడు, కయ్యను చిందించేటట్టు చేయలే. ఓకే, అక్కడ కాంటెస్ట్కి అది అవసరం, అందుకే దేవుడు అక్కడ అంగీకరించాడు. పిల్లలు మనం గమనిస్తే నీవు నేను కూడా దేవుని కనపరచవచ్చు. ఎట్లా? మనకున్న శ్రేష్టమైనవి ప్రభువుకి మనకిచ్చిన వాటన్నిటిలో ప్రభువుని కనపరచవచ్చు. ప్రభు మనకిచ్చిన వాటితో ప్రభువుని కనపరచవచ్చు. వాట్ గాడ్, నిన్ను ఏదో లేనిది అడిగాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మన విధవరాల దగ్గరికి వెళ్ళి సారేపత్తి వెరగదాలతో ఏమన్నాడు? అమ్మా నాకు ఏమొద్దు కానీ చిన్న అప్పం తెచ్చి నాకు ఇవ్వమ్మా, జస్ట్ గివ్ మీ. 3.5 సంవత్సరాలు 70 మంది, ఎంత పిండి అది? పట్టెడు పిండి, బుడ్డెడు నూనె. బుడ్డ అంటే ఇంత పెద్ద కాదు, చిన్నవి ఉంటాయి కదా, దారం కట్టి ఉంటాయి. ఇప్పుడు మొన్న ఎక్కడ చూశాను నేను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో శ్రేష్టమైన ఇవ్వటం నేర్చుకోవాలి. సో ఇంకొకటి చూద్దాం. ఐ థింక్ దిస్ ఇస్ లాస్ట్. ఇక్కడ విధవరాలు ఉంది, నిజమే, ఇందాక మనం చదివాం. ఈమె ఏం చేసింది? ఇందాక మనం చదివాం కదా, ఏం చేసింది? ఈమె 2 కాసులు తెచ్చి ఇచ్చింది. దేవుడు ఏమన్నాడు? తన లేమిలో తనకు కలిగినంతంతా అనగా తన జీవమును వేసిందని చెప్పాడు. స్క్రీన్ మీద చూడండి, అక్కడ ఉంది. తన లేమిలో, తన కష్టములో తనకు కలిగినమంతయో అనగా కలిగిన జీవనమంతయు వేసింది. ఏం పెట్టుకోలే, విలువైనవి. మనం ఏం ఇవ్వచ్చు? మనము ఏమి ఇస్తున్నాం? దశమభాగం ఇస్తున్నావు, చందా ఇస్తున్నావు, ఇంకేం ఇస్తున్నావా? నీ టైం ఇస్తున్నావా? నీ టైం, నీ హెల్త్, నీ ఆరోగ్యం, బలం ఉంది కదా, ఫుల్ ఎనర్జీ ఇస్తున్నావా? కనీసం నోరు కూడా తెరవం, ఎందుకు కలిసిపోతావేమోలే, పని చేసి వచ్చాం కదా, పాటలు ఇంకేం ఇస్తున్నావు మరి? నీ డబ్బులు, సరే డబ్బుల సంగతి వదిలేయండి. నీ బలం చెప్పండి, ఏమి ఇస్తున్నావు నువ్వు దేవుడికి విలువైన? నువ్వు ఏమీ విలువైన ఇవ్వకుండా దేవుడు అన్ని ఇవ్వాలంటే? ఇక్కడ నేను ఇక్కడ కింద రెఫరెన్స్ రాసుకున్నా, కొన్ని రెఫరెన్స్లు. వీళ్ళందరూ ఏమి ఇచ్చారు చూడండి, దేవుడి పని కోసం ఇచ్చారు. పాస్టర్ గారు ఈ మధ్య డబ్బు మీద చాలా ప్రసంగాలు చేస్తున్నారండి అని నాకు ఒక కామెంట్ వచ్చింది. డబ్బు మీద నేను ప్రసంగం చేయటం కదా, అక్కడ ఉంది అది. ఏమి ఇచ్చారు చూడండి వాళ్ళు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 34 నుంచి 37 వచనాల దాకా ఏం చేశారు వాళ్ళు? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయేది. యేసు ప్రభు చనిపోయిన కాలంలో ఉన్న ఈ సంఘంలో చాలా పేద స్థితిలో ఉండేది సంఘం. ఎందుకంటే అందరూ మామూలు ధనవంతులు తర్వాత వచ్చారు. పౌలు గారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు, కానీ అంతకుముందంతా పేద ప్రజలు. వాళ్ళందరూ ఒక చోట కూర్చొని మరి 3,000 మంది 5,000 మంది ఇట్లా సంఖ్య పెరుగుతూ వచ్చేపాటికి 8,000 మందికి 10,000 మందికి భోజనం పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు ఏం చేశారంటే వీళ్ళే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు తమకున్నది అమ్మి అవన్నీ తెచ్చి అపోస్తులకి ఇచ్చారు, మీరు నడిపించండి అని. 33 వచ్చిందమ్మా. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేది. అప్పుడు ఏం చేశారు వాళ్ళకి ఫుడ్ బెడ్ ప్రాబ్లం లేదు. సంఘంలో ఉన్న వాళ్ళు ఇస్తాపోతున్నారు కాబట్టి వీళ్ళు విస్తరించి ప్రభు పని చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఆ పరిస్థితి. ఈ కుప్రలో పుట్టిన ఒక వ్యక్తి ఉంటాడు, 34 వచ్చిన ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఓకే, ఇతడు భూమి గలవాడై ఉండి
దానిని అమ్మి దాని వెల తెచ్చి ఉమ్, అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఎందుకంటే దేవుని పాదం జరగటానికి. మరి ఈ సంఘం ఏం చేసింది? సంఘం ఏం చేసింది తెలుసా? సంఘము పౌలు గారితో నిలబడింది. నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే, పౌలు గారు మిషనరీ జర్నీలో ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళు మారు మనసు పొందారు. పొంది పౌలు గారి అవసరతలు తీర్చుతూ వచ్చారు. ఈయన సంఘంలో పనిచేసినంత వరకు వీళ్ళు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది అని మనం అనుకుంటాం. వీళ్ళు ఏం చేశారు? ఈయన ఫిలిప్పీ సంఘం నుంచి వెళ్ళి ఏ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తూ వచ్చాడో ఆ అన్ని ప్రాంతాల్లో పౌలు చేసిన పరిచర్యకి, పౌలు యొక్క అవసరతలు తీర్చడానికి ఈ సంఘస్థులు ఫైనాన్స్ చేశారు అని పౌలే చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించినప్పుడు మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి. మీరు తప్ప నాకు ఇచ్చినోడు ఎవరు లేడరా నాయన అని చెప్తున్నాడు దేవుని పరిచర్య కోసం. మీతో నిశ్చయముగా పాలివారు కాలేదని మీకే తెలియను. చదవమ్మా. తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. మాసిదోనియాలో ఇచ్చారంటే సంఘం, పోనీ ఫిలిప్పీ సంఘం ఇచ్చారంటే అదా. తెస్సలోనికకి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం చేసినప్పుడు మీరే నాకు సహాయం చేశారు. సంఘము ఏం చేయాలో తెలుసా? సంఘం ఎప్పుడు పరిచర్య విస్తరించడానికి సహకరించాలి, ముందుకు రావాలి. సంఘం ముందుకు రావాలి. ఒక ప్రాంతంలో సువార్త లేదు, పాస్టర్ వెళ్తాడులే, పాస్టర్ వెళ్తాడు, నువ్వేం చేస్తావు? మరి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేయవు. నువ్వు చేయగలిగింది ఏంటి? నీకు బలం ఉంది, రా పాస్టర్తో పాటు రా. లేకపోతే నీకు మంచి మాటకారితనం ఉంది, రా సువార్త చెప్పు. లేకపోతే ఇంకోటి ఉంది, లేదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పాస్టర్ గారు ఇదిగో ఈ పని ఈ గ్రామంలో మీరు చేయండి, లేకపోతే ఇదిగో మా గ్రామంలో ఇది చేద్దాం. మనం ఎంతసేపు ఏమి లెక్క పెడుతున్నాం అంటే, అరే నేను ఇది ఖర్చు పెడితే నాకు డబ్బులు ఉండవేమో. మేము ఎవ్రీ సెకండ్ సాటర్డే రోజు పైకి వెళ్తాం. 130 గ్రామాలు ఉన్నాయి అక్కడ, అంతేనమ్మా. 130 విలేజెస్ ఉన్నాయి. ఇప్పటికీ 67 గ్రామాలకే వెళ్ళాం. ఇంకా పైకి వెళ్తాం, కానీ డబ్బులు కావాలి. పైకి వెళ్ళే కొద్దీ వ్యాన్ వెళ్ళాలి కదా. ఎవరిస్తారు డబ్బులు అంటే? వచ్చే వాళ్ళందరూ పిల్లలు, మాతో పాటు పిల్లలు వస్తారు, యూత్, వాళ్ళు ఇస్తారు. ఒక ఆయన పోలీసు ఉన్నాడు, ఆయన ఇస్తాడు, నేను ఇస్తాను. నువ్వు చెయ్యలేవుగా, చేసే వాళ్ళతో నిలబడు, కనీసం స్టాండ్ విత్ దెమ్. ఫిలిప్పీ సంఘం ఎంత మంచి రివార్డ్ అండి. ఒక్క బైబిల్లో ఒక్క మచ్చ కానీ ఒక ముడత కానీ తప్పు కానీ లేని సంఘం ఏంటంటే ఫిలిప్పీ సంఘమే. అట్లా జీసీబీసీ ఉండాలని నాకు చాలా ఇష్టం. ఒక్క తప్పు లేదు. వాళ్ళు గమ్మున ఉండలే. పౌలు ఎక్కడ వెళ్ళిపోయాడు కదా మన దగ్గర ఉన్నప్పుడు, అదే మేము చేయలేకపోతున్నాము, ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనతో పాటు మేము పాలి భాగస్థులం అవుతాం అన్నాడు. తర్వాత వచ్చింది చదవమ్మా, 15 వచ్చింది చదువు. నేను ఇవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు గాని, ఓకే, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు యథాప్రదీత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది ఈయన జైల్లో ఉన్నాడు. ఇవన్నీ చేసి ఎవరు పోషించారు ఈయన్ని? ఫిలిప్పీ సంఘస్థులు ఎఫ్రోదీతు అన్న ఒక ఆయనకి డబ్బులు ఇచ్చి పోయి ఆయనకి ఇచ్చిరా అన్నారు. ఏం చెప్తున్నాడు? ఎఫ్రోదీతు వల్ల నేను పొంది ఏమీ కొదవ లేకుండా నేను ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ హియర్.
జైల్లో కూడా విన్న సంగతి చూసుకుంటున్నారు. చదవమ్మా. అవి మనోహరమైన సువాసనయు ఉమ్, దేవునికి ప్రీతికరమును ఉమ్, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అది ఏం చేయాలి? దశం భాగం ఇస్తున్నావు సరే, మరి దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య ఎవరు కొనసాగిస్తారు? ఎవరు నిలబడతారు? ఎవరు ఇస్తారు? నేను ఇక్కడ వస్తుంటే పొద్దున కాదు, మొన్న థర్స్డే, రోజు లేదు గమనించేవాడిని. థర్స్డే వచ్చిందనుకో, ఒకడు అక్కడ సాయిబాబా గుడి ఉంది, టక్కున 2 బ్యాగులు వేసి వెళ్ళిపోతాడు. అన్నా పూజారి 2 బ్యాగులు వేసినా చూసుకో అని వెళ్ళిపోతాడు. వెనకాల ఇంకోటి వచ్చాడు, అన్న సొరకాయ బీరకాయతో పాటు నూనె ప్యాకెట్ 2 వేసినా, పప్పు పెట్టినా చూసుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏ పాటికి ఒక 3-4 వచ్చి పొయ్యి అంటించి అన్ని కూరలు అన్నీ కూసి 12 గంటల వరకు 100 మందికి భోజనం సిద్ధపరిచి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడి ఇంకా 4-5 యవనస్తులు వచ్చి అవన్నీ వచ్చిన 100 మందికి లైన్లో పెట్టేసి మొత్తం గిన్నెంతా కూర్చేసి వాళ్ళు కూడా తిని కడిగేసి మళ్ళీ పక్కన పెట్టి ఏంటి 1:30 అయ్యేపాటికి దుకాణం క్లోజ్. ఒక్కరోజు అయ్యే కథ ఇది కాదు. ఎవ్రీ వీక్ దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నావా. వీళ్ళు ఆపుతారేమనుకుంటా, ఆపరు, నడుస్తూనే ఉంటుంది. జీవం లేని దేవుని కోసం వాళ్ళు అంతగా ప్రయాసపడుతున్నప్పుడు మన జీవితాన్ని, నీ జీవితాన్ని మార్చిన దేవుని కోసం నువ్వు ఎంత ఇస్తే ఎక్కువ, ఎంత ఇచ్చినా తక్కువే. నన్ను అడిగితే ఎంత ఇచ్చినా తక్కువే. నువ్వు పని చేయలేకపోతున్నావా, చేసేవాడు పక్కన పోయి నిలబడు. నేను గోల్ స్టాండ్ విత్ దెమ్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేయి, వాళ్ళని ఆదరించు, ప్రార్థన చేయి, అవసరతలు తీర్చు, వాళ్ళతో నడు. నీకు ఉన్నతమైన దేవుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా? రేపు పొద్దున మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. దేవా నాకు తెలియదు, నేను ఇట్లా చేస్తున్నాను, ఇట్లా వస్తున్నాను, ఏంటది ఇట్లా వస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను అని మనం చెప్పనవసరం లేదు. సో దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడండి. ఇంకొక వ్యక్తిని గురించి చూసి మన ప్రభువుల్లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా పౌలు జీవితం. పౌలు గారు ఏమన్నారు? పౌలు గారు 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏమన్నాడు ఈయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. పౌలు ప్రభువు కోసం తన జీవితాన్ని ఇచ్చేశాడు మొత్తం. He gave his life. జీవించేవాడు నేను కాదు, ప్రభుత్వ పాటు నేను సిలువ వేయబడ్డా, ఇక నాకు ఈ లోకం వద్దు, ఎంతో దరిద్రుడిగా భ్రష్టుడిగా బ్రతికా. ఇప్పుడేమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు, ఇక జీవించేవాడను నేను కాదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అక్కడ పౌలు ఒక మాట చెప్తారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అంటే ఆయన బ్రతుకంతా దేని మీద పెట్టాడు? ఆయన క్రీస్తు కోసం బ్రతికాడు, క్రీస్తు కోసం శ్రమపడ్డాడు, క్రీస్తు కోసం అసలు ఇంక వదిలేశాడు. తనకంటే ఒక లైఫ్ లేదు, తనకంటే ఒక రిజర్వేషన్ లేదు, తనకంటే ఒక ప్రైవసీ లేదు. మీరు ఈ మన భక్త్ సింగ్ గారిని తీసుకోండి, తనకంటూ ఏం లేదు. మమ్మల్ని నడిపించారు జేడి మ్యాథ్యూస్ అంకుల్ గారు, ఆయనకంటూ ఒక లైఫ్ లేదు. విలియం కేరీ తన ఫ్యామిలీ లేదు, చచ్చిపోయింది, పట్టించుకోలే, ఎందుకంటే ప్రభు కోసం. అబ్రహాం లింకన్, అదోని రామ్ జడ్సన్, హడ్సన్ టైలర్, గొప్ప గొప్ప దేవుని సేవకులు, వాళ్ళకంటూ ఒకటి లేదు, తమ జీవితాన్ని ఇచ్చేసారండి. పౌలు ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం, కొన్ని మాటలు చూసుకొని దేవుని వాక్యం మనం ముగిద్దాం. ఈరోజు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-26 చూద్దాం. 23 నుంచి 26 వరకు తొందరగా చదవండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు.
వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. ఓకే, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. చదవమ్మా. మరి విశేషముగా ప్రయాసపడితిని. ఏమన్నాడు? నేను వాళ్ళకంటే ఎక్కువగా ప్రయాసపడ్డా. చదవమ్మా. మరి అనేక పర్యాయములు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటి. ఎక్కడంట? చెరసాల్లో ఉన్నాడు. లెక్కలేదండి, లెక్కలేదు. అనేక పర్యాయాలు ఆయన చెప్పుకోలేదు మనకి. ఆయన చేసిన 3 మిషనరీ జర్నీల్లో ఆయన దెబ్బలు తినటం, చెరసాలకి వెళ్ళటం, కొరడా దెబ్బలు ఇవే ఎక్కువ ఉంటాయి. ఆయన వదిలిపెట్టలేదు దేవుని పరిచయం. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. లెక్కలేని దెబ్బలు తిన్నాడు. అనేక మారులు ఆ, ప్రాణాపాయంలో ఉంటిని. చాలాసార్లు ప్రాణం పోయే స్థాయికి వచ్చింది. చదువు. యూదుల చేత ఆ, 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే ఎంత? 195 దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలు, మామూలు దెబ్బలు కాదు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. చదవమ్మా. ముమ్మారు ఉమ్. ఓడ పగిలి శ్రమ పడితిని. ఉమ్. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. ఉమ్. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటుంది. ఎక్కడైనా మనశ్శాంతి ఉందా? ఉందా? సముద్రంలో ప్రాబ్లం, ఊర్లో ప్రాబ్లం, బంధువుల వద్ద ప్రాబ్లం, సంఘంలో. కానీ వెనక్కిలేడా? వెనక్కిలే. ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఇన్ని వచ్చినాయి బాబు, వదిలేసి వెళ్ళిపోదాం అల్లే. పిల్లలు, మన జీవితంలో అత్యున్నతమైనది ఏంటి తెలుసా? మన జీవితం దేవుడు మనకిచ్చింది. ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ జీవితం ఎంతకాలం బ్రతుకుతాం? ఆరోగ్యం ఉన్నంతకాలం బ్రతుకుతాం, లేకపోతే యాక్సిడెంట్ అయితే పోతాం. మొన్న ఎవడో తలుచుకుంటే వెళ్తున్నాడు, వెనక నుంచి వచ్చి లారీ ఏం చేసిందండి? కొట్టేసింది. నీ జీవితంలో నువ్వు దేవుని కోసం బ్రతకటం నేర్చుకో. దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. నువ్వు తుప్పు పట్టిపోవటం కంటే అరిగిపో, విరిగిపో, ఎత్తి చచ్చిపో. నేనైనా నువ్వైనంతే. విశ్వాసి విశ్వాసి అక్కడ రాసుకొని దాని 10 సార్లు చూసుకోవటం ఎందుకు? ఎవరు విశ్వాసి అయితే ఏంటి? నువ్వు విశ్వాసం దేవుడు తెలుసు, సంఘానికి తెలుసు కదా. ఏ లాభం? నువ్వు విశ్వాసం ఏం లాభం? ఏం లాభం? నేను లాభం ఉండాలి కదా. నువ్వు అరిగిపో, అయితే విరిగిపో, కరిగిపో, చచ్చిపో. కానీ తుప్పు మాత్రం పట్టొద్దు. తుప్పు పట్టిన విశ్వాసులు ఉంటారంట. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు నాకు, అన్నా పరలోకంలో తుప్పు పట్టిన విశ్వాసులు 90% ఉంటారన్న. అదేంటి అంటే వాళ్ళు ఏం పని చేయరు. ప్రభు ఒక మాట ఏం చేయరు కదా, నిజమే చేయరు. ప్రభు ఏమన్నా బైబిల్ నుంచి కానీ చెప్పాడంటే తెల్ల మొహాలు వేసుకొని చూస్తారంట ఇట్లా, ఏది ఎక్కడ అని. ఎందుకు? వాళ్ళకి అనుభవం లేదు కదా. బ్రదర్, మరి ఈరోజు ఒక ప్రశ్న. ఏంటో ప్రశ్న తెలుసా? నువ్వు ఈ లోకంలో ప్రభు కోసం ఏమి ఇచ్చావు? ఇస్తున్నావు? ఏమిచ్చావు? గుడిని నుంచి చేసుకొని నేను ఇచ్చా ప్రభు కోసం, నా ఇల్లు ఇచ్చా, లేకపోతే నా ఆస్తి ఇచ్చా, నా జీవితం ఇచ్చా, ఇదిగో ఈ కష్టం భరించా, ఇది నష్టపోయా నేను దేవుడి కోసం. కనీసము మనం ఎంత భయం అంటే మన బంధువులకు కూడా స్వార్థ నోరు విలిచి చెప్పటానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే రేపు పొద్దున వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వెలివేస్తారేమో. నేను విశ్వాసిని అని చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడలే. సండే ఫంక్షన్ ఉంది అన్నారు, ఏం చేస్తున్నావు? పక్కన బైబిల్ మూసి కింద పడేస్తున్నావు, వచ్చేవాళ్ళని చూసి వెళ్ళిపోతున్నావు. అరే మరి నీకోసం ప్రాణం పెట్టాడు దేవుడు, నేను జీవితం మార్చాడు, నీకు ఈ స్థాయి ఇచ్చి నిన్ను ఆశీర్వదించి ఆయన పక్క పెట్టేసి
ఇంకెక్కడ బతుకుతున్నాం మనం? దేవుడు కౌంట్ చేస్తాడు పిల్లారా. ఎప్పుడు వస్తాయి తెలుసు ఇవన్నీ? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నాకు ఇది ఇవ్వంటావే, అప్పుడు చెప్తాడు దేవుడు. ఏం చెప్తావు? ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు ఏం చేశావు నా కోసం? ఏం చేశావు? ఏం చేశావు? చిన్న చిన్న వాటికి చర్చి మానేస్తాం. చిన్న కడుపు నొప్పి వచ్చింది అనుకో, రాదా? చిన్న మామూలుగా ప్రతి నెల వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, రాదా? అప్పుడే ఆ రోజు చర్చి ఆ రోజు ఫంక్షన్ ఉంటే వెళ్తావా రావా? గుండెలు మీద చేసుకొని చెప్పాలి ఆన్సర్ మనం. అంటే చర్చి ఎవరు అడగరు. చర్చి ఏమన్నా నోరు తెరిచి అడుగుద్దా? బైబిల్ ఏమన్నా నోరు తెరిచి అడుగుద్దా నన్ను? పాస్టర్ అయితే ఏదో చెప్తే బాగలేదంటే సైలెంట్ అయిపోతాడులే. ఎవరు అడుగుతాడు? ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. నాట్ విల్ కౌంట్. ఏంటి నీ జీవితంలో విలువైంది? దేవుడా? ఫంక్షన్సా? బంధువులా? వద్దని నేను చెప్పను. కావాలి. ఎవరు? నీ పనా? నీ జాబా? నీ అప్పులా? ఏంటి? నీకు టైమా? నీ డబ్బులా? ఏంటి నీకు? నీకున్న విలువైంది దేవుడు నీకు వాళ్ళు అడిగాడు అనుకో, నీ ఇవ్వగలవా? క్యాన్ యూ గివ్ దట్? ఇవ్వగలవా? మనం ఇట్లా దీవించును కాక. ఆమేన్.